వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటి కాలేజ్కి అందరి ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్సి బ్రాంచ్. సో సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంకు రావాలి, అలాగే ఎన్ఐటి కాలేజెల్లో ప్లేస్మెంట్స్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయనేది క్లారిటీగా 1 by 1 చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. నెంబర్ 1 ఎన్ఐటి త్రిచి. మనకు ఐఐటీస్లో కూడా టాప్ 4 టాప్ 5 ఐఐటీస్ తర్వాత వచ్చే నెంబర్ 1 ఎన్ఐటి ఏదైనా ఉంది అంటే అది ఎన్ఐటి త్రిచినే. టాప్ ప్లేస్లో గత ఫ్యూ ఇయర్స్గా నెంబర్ 1గానే ఉంటుంది. ఎన్ఐటీస్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 8th ప్లేస్లో ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 27.27 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 53 lakhs. 1964లో ఎస్టాబ్లిష్ చేసిన క్యాంపస్ 800 ఎకరాస్లో ఉంది. ఎన్ఐటి త్రిచిలో మీకు సిఎస్సి బ్రాంచ్ సీట్ రావాలంటే హోమ్ స్టేట్ కోటా, ఇది అదర్ స్టేట్ కోటా అంటే మనకు ఏపీ, టీఎస్, మిగిలిన స్టేట్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఇది మాత్రం ఓన్లీ హోమ్ స్టేట్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇంకా మీకు ఇక్కడ లోయెస్ట్ కట్ ఆఫ్ మేము మెన్షన్ చేసింది ఎన్ఐటి త్రిచిలో మీకు లాస్ట్ బ్రాంచ్ ఏదైనా ఒక బ్రాంచ్లో ఏదో ఒక సీట్ కన్ఫర్మ్గా రావాలి అంటే మీకు రావాల్సిన ర్యాంక్ లోయెస్ట్ కట్ ఆఫ్ ఇంక ఇది. సో జనరల్ కేటగిరీ 4080, ఈడబ్ల్యూఎస్ 6588, ఓబీసీ 1546, ఎస్సీ 1261, ఎస్టీ 1170. సో మనకు ఏపీ కానీ టీఎస్ స్టూడెంట్స్ ఎవరికైనా ఎన్ఐటి త్రిచిలో సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావాలంటే ఓపెన్ కేటగిరీ 996, ఈడబ్ల్యూఎస్ 176, ఓబీసీ 367, ఎస్సీ 61 అండ్ ఎస్టీ 23. మీకు ఎన్ఐటి త్రిచిలో ఇంకా లోవర్ బ్రాంచ్ ఏదైనా మెట్రాలజీ, బయోటెక్నాలజీ ఇలాంటి ఏ బ్రాంచ్ అయినా ఒక బ్రాంచ్లో సీట్ వస్తే చాలనుకుంటే ఈ ర్యాంక్స్ వరకు మీకు ర్యాంక్ ఉంటే సీట్ అయితే కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ నెంబర్ 2 మనకు తెలంగాణలో ఉన్న ఎన్ఐటి వరంగల్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి లోకల్గా ఉంటుంది హోమ్ స్టేట్ కోటా, అండ్ మిగిలిన స్టూడెంట్స్కి ఏపీ స్టూడెంట్స్ కూడా అదర్ స్టేట్ కోటాలోనే ఉంటుంది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 21, యావరేజ్ ప్యాకేజ్ 30 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 88 lakhs. ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ స్టూడెంట్స్కే కాదు, మిగిలిన బ్రాంచెస్తో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ రావడం జరుగుతుంది. ఇది ఎన్ఐటి వరంగల్ యొక్క అడ్వాంటేజ్. మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు ఇక్కడ డిస్ప్లేలో కూడా ఉన్నాయి. ఓన్లీ జోసా అండ్ సీసాబ్ మెంటర్షిప్ కావాలన్నా తీసుకోవచ్చు. జోసా అండ్ సీసాబ్తో పాటు ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మణిపాల్, విఐటి, ఎస్ఆర్ఎం, అమృత, కామిడ్కే ఇలా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో కంబైన్డ్గా ఒకే మెంటర్షిప్లో మీరు ఫీ పేమెంట్ చేసి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఒక్కసారి మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. ఈ మెంటర్షిప్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో మెంటర్షిప్ మిస్ అవ్వకండి, లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే. లేట్గా వచ్చిన స్టూడెంట్స్ మీరు మళ్ళీ మాకు మెంటర్షిప్ కావాలంటే లిమిటెడ్ స్టూడెంట్స్ కౌంట్ అయిన తర్వాత స్టూడెంట్ అయినా పేరెంట్స్ అయినా తీసుకోవడం జరగదు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే జరిగింది. లిమిటెడ్ స్టూడెంట్స్ దాటిపోయిన తర్వాత చాలామంది రిక్వెస్ట్ చేసినా మేము తీసుకోలేదు. ఎందుకంటే 100% అక్యురేట్గా మెంటర్షిప్ ఇవ్వాలంటే ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన మెంటర్షిప్లో ప్రతి ఐఐటి కాలేజీలో, ప్రతి ఎన్ఐటి, ఐఐటి కాలేజీలో, ప్రతి బ్రాంచ్లో ఒక స్టూడెంట్ కంపల్సరీగా ఉంటారు. లీస్ట్ వన్ ఒక్క స్టూడెంట్ కంపల్సరీ ఉంటారు. మినిమం మ్యాక్సిమం చూసుకుంటే 5 to 6 స్టూడెంట్స్ కంపల్సరీగా ఉంటారు. అన్ని ఇయర్స్ నుంచి మన మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా మన మెంటర్షిప్ గురించి తెలుసు. సో ఎన్ఐటి వరంగల్ హోమ్ స్టేట్ కోటా, టీఎస్ స్టూడెంట్స్ అయితే కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు ఏపీ స్టూడెంట్ అండ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి సీట్ రావాలంటే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉండాలి. 2000, 287, 662, 206, 138. నెక్స్ట్ లోయెస్ట్ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే
ఎన్ఐటి వరంగల్లో కంపల్సరీ సీట్ రావాలంటే కనుక ఇది లోయెస్ట్ కట్ ఆఫ్. ఈ ర్యాంక్స్ వస్తే కనుక మీకు ఎన్ఐటి వరంగల్లో ఏదో ఒక సీట్ కంపల్సరీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎన్ఐటి సూరత్కల్ రావచ్చు, లేదంటే ఎన్ఐటి రూర్కేలా కూడా రావచ్చు. మనకు ర్యాంకింగ్ ప్రకారం కొంచెం షఫుల్ అవుతూ ఉంటాయి. ఎన్ఐటి సూరత్కల్ కానీ ఎన్ఐటి రూర్కేలా కానీ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 10th ప్లేస్లో ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ 27.68, హైయెస్ట్ ప్యాకేజ్ 57.75 ఎల్పిఏ. హోమ్ స్టేట్ కోటా కర్ణాటక స్టేట్ స్టూడెంట్స్కి, అదర్ స్టేట్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి సిఎస్సి బ్రాంచ్లో సీట్ రావాలి. సూరత్కల్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చినా అయితే జాయిన్ అవ్వచ్చు. మంచి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, టాప్ ఎన్ఐటీస్ కాబట్టి లోయెస్ట్ కట్ ఆఫ్ అయితే ఈ ర్యాంక్స్ వరకు సీట్ రావడం జరుగుతుంది. మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది 300 to 400 డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు. నెంబర్ 4 ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఆర్ఐఎఫ్ 15 ర్యాంక్, యావరేజ్ ప్యాకేజ్ 21 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 83 lakhs. కట్ ఆఫ్ ర్యాంక్స్ సిఎస్సి బ్రాంచ్కి. సో సిఎస్సి తర్వాత నెక్స్ట్ బ్రాంచెస్ మనకు సిఎస్సిలో సిఎస్సి ఒకటే కాదు, సిఎస్సి స్పెషలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఏఎంఎల్ మిషన్ లెర్నింగ్ ఉంది, తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. ఈ బ్రాంచ్ మిస్ అయినా మీరు సిఎస్సి స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా తీసుకోవచ్చు. వాటికి సంబంధించి మీకు ఇంకా 500 to 600 లేదా 1000 ర్యాంక్ వరకు డిఫరెన్స్తో సీట్ రావడం జరుగుతుంది. హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా ఏదో ఒక బ్రాంచ్లో సీట్ రావాలంటే. నెక్స్ట్ వన్ ఎంఎన్ఐటి అలహాబాద్, ఎన్ఐటి అలహాబాద్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 47, యావరేజ్ ప్యాకేజ్ 25 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 71 lakhs ఎల్పిఏ. కట్ ఆఫ్ ర్యాంక్స్ హోమ్ స్టేట్, అదర్ స్టేట్, ఎనీ బ్రాంచ్. ఒక్కసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ నోట్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఎన్ఐటి కాలికట్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 31, యావరేజ్ ప్యాకేజ్ 19.37, హైయెస్ట్ ప్యాకేజ్ 50 lakhs. సో ఎన్ఐటి కాలికట్ చాలామంది మనకు ఇక్కడ నియర్ బై కాలేజ్ రాకపోయినా ఎన్ఐటి కాలికట్ చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ప్రిఫర్ చేసుకుంటారు. తెలుగు స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. హోమ్ స్టేట్, అదర్ స్టేట్, లోయెస్ట్ కట్ ఆఫ్ టు గెట్ ఎనీ బ్రాంచ్ సీట్. నెక్స్ట్ వన్ నాగ్పూర్, చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్కి ఇంకా నియర్ బై వెళ్ళి రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేసేది అండ్ మంచి కాలేజ్ కూడా ఎన్ఐటి నాగ్పూర్. యావరేజ్ ప్యాకేజ్ 20 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 64 lakhs. కట్ ఆఫ్ ర్యాంక్స్ హోమ్ స్టేట్ లోయెస్ట్ కట్ ఆఫ్. మీరు లోయెస్ట్ కట్ ఆఫ్ చూసుకొని దానికంటే ఇంకా కాస్త యాడ్ చేసుకుంటూ ఉంటే బెటర్ బ్రాంచెస్కి రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎన్ఐటి కురుక్షేత్ర నెంబర్ 8, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 50, యావరేజ్ ప్యాకేజ్ 21 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 57 lakhs. సో కురుక్షేత్ర చాలా మంచి కాలేజ్. సిఎస్సి కట్ ఆఫ్ హోమ్ స్టేట్, అదర్ స్టేట్ లోయెస్ట్ కట్ ఆఫ్ చూసుకుంటే కనుక ఇంకా 40,000 వరకు వెళ్ళింది సిఆర్ఎల్ ర్యాంక్ అయితే. ఇక్కడ నుంచి మీకు బెటర్ ర్యాంకు రాకపోయినా ఈ ర్యాంక్స్ అయితే సిఎస్సి బ్రాంచ్లో అయితే రావచ్చు. 300 నుంచి 800 వరకు డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి కాలేజెస్. ఎన్ఐటి దుర్గాపూర్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 34, యావరేజ్ ప్యాకేజ్ 21 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 51 lakhs. కట్ ఆఫ్ విషయానికి వస్తే చూడండి 48,000, ఈడబ్ల్యూఎస్ 7,500, ఓబీసీ 15,000, ఎస్సీ ఎస్టీ 2,000. ఏదో ఒక బ్రాంచ్ జాయిన్ అవ్వచ్చా అంటే ఇక్కడ వరకు ఉన్న కాలేజెస్లో కూడా మీకు కావాల్సిన బ్రాంచ్ రాకుంటే జాయిన్ అవ్వచ్చు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. నెంబర్ 10 వరకు ఉన్న ఎన్ఐటీస్లో కూడా మీరు ఈసీఈ, త్రిబుల్ ఈ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ మెట్రాలజీ కూడా జాయిన్ అవ్వచ్చు. అసలు మీకు ఏ ఎన్ఐటీలో సీట్ రావడానికి సిఎస్సి అసలే లోయెస్ట్ కాలేజీలో కూడా ఛాన్స్ లేదు, సిఎస్సి స్పెషలైజేషన్ రావట్లేదు, ఈసీఈ రావట్లేదు అన్నప్పుడు మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది మెంటర్షిప్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 46, యావరేజ్ ప్యాకేజ్ 18 lakhs, హైయెస్ట్ ప్యాకేజ్ 64 lakhs. నెక్స్ట్ కట్ ఆఫ్ కనుక చూసుకుంటే అదర్ స్టేట్ 4,600, ఈడబ్ల్యూఎస్ 738, ఓబీసీ 1,500, ఎస్సీ 757, 223. సో ఎంతలా చూసుకున్న టాప్ 10 ఎన్ఐటీస్లో మీకు సిఎస్సి బ్రాంచ్ రావాలంటే మీకు టాప్ పర్సంటేజ్లో కాంపిటీషన్ అయితే హైగానే ఉంటుంది. ఈ ఇయర్ ఇంకా కట్ ఆఫ్ అయితే చేంజెస్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్న వాటికంటే చెప్పాను కదా డిఫరెన్సెస్ 500 to 800 ర్యాంక్స్ వరకు డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ ఇంక్రీజ్ అయింది. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ర్యాంక్స్
డిఫరెన్సెస్ కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ కూడా ఉంటుంది. కానీ ఒక అడ్వాంటేజెస్ అంటే సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈక్వల్ రేంజ్ ఆఫ్ కట్ ఆఫ్ అయితే మనకు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. థ్యాంక్ యూ.